నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రభుత్వం అనేక సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నది. పాక్తో ఏ క్షణమైన యుద్ధమా ప్రతీకారం అన్నది అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధాని ఈ రోజంతా వరుస సమావేశాలతో అటు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఆ తర్వాత క్యాబినెట్ పూర్తిస్థాయి క్యాబినెట్తో కూడా కూర్చున్నారు. దీనికంటే ముందు నిన్న త్రివిధ దళాధిపతులతో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే రక్షణ మంత్రితో కలిసి మరొక సమావేశం, రక్షణ సలహాదారు అజిత్ దోవల్ గారితో కలిసి ఒక సమావేశం నిర్వహించారు. భారత ప్రధాని మే 9న రష్యా వెళ్లాల్సిన పర్యటన కూడా ఈ పెహల్గాం దాడుల నేపథ్యంలో, పరిణామాల నేపథ్యంలో క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? చాలా వేగంగానే చర్యలు ఉంటాయన్న వార్తలు వినపడుతూ ఉన్నాయి. అటు పాకిస్తాన్ వైపు నుంచి కూడా వాళ్ళ రాడార్ వ్యవస్థని మొత్తాన్ని సరిహద్దులకు తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు. పాక్ మంత్రి 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ వైపు నుంచి మా మీద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చలో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో అర్జున్ గారు, మాజీ కల్నల్, వారు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, మీరు ఢిల్లీలో ఉంటారు. ఇక్కడైతే చాలా వేడి వాతావరణం, టీవీలలో, నేషనల్ మీడియాలో చాలా హడావుడి, ఒక వేగవంతంగా మూమెంట్స్ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రధాని ఒక్క రోజులోనే దాదాపు 3 సమావేశాలు నిర్వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, కొన్ని ఇతర నిర్ణయాలు కూడా ఉన్న క్యాబినెట్లో. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ కూర్చున్నారు. అలాగే పార్లమెంట్ సెషన్ కూడా పెడతారని అంటున్నారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు పార్లమెంట్ సెషన్ కూడా బహుశా 2-3 రోజుల్లోనే కాల్ఫర్ చేయొచ్చు అంటున్నారు. ఏంటి అసలు మొత్తంగా ఏం జరుగుతుంది? ఏ రకంగా, దౌత్యపరంగానా, వాణిజ్యపరంగానా, లేదు మిలిటరీ పరంగా చర్యలకు దిగబోతుంది భారత్? అదేవి క్లియర్గా చెప్పలేము. ఆల్రెడీ మనం మేజర్ స్టెప్స్ తీసుకున్నాం కదా. ఎప్పుడైతే మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాం, ముఖ్యంగా ఇండస్ జలాల్ది చాలా పెద్ద స్టెప్. అది పెద్ద స్టెప్. వార్ డిక్లేర్ చేయలేదు కానీ వార్ డిక్లేర్ చేసినట్టే. 1960లో సంతకం పెట్టాం. నెహ్రూ గారు వెళ్ళారు కరాచీ. అంత మంచి సంబంధాలు ఉన్నది పాకిస్తాన్ తో. ఆ సమయంతో మళ్ళీ సంతకం పెట్టారు కరాచీ వెళ్ళి. పెట్టి తిరిగి వచ్చేసారు. 62లో చైనా యుద్ధం అవ్వండి. చైనా పాకిస్తాన్ తర్వాత కలిసి 65 మీరు అంతా లాగేసుకోవచ్చు, కొట్టేసుకోవచ్చు, ఇండియా నలిగిపోయింది, మేము క్రష్ చేస్తాం 62 నవంబర్లో అది ప్రోత్సహించి బలం చేసి 65 యుద్ధానికి పంపించారు పాకిస్తాన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సర్వే చేస్తే సరదాగా అసలు ఇండస్ నది మీద పాకిస్తాన్ ఆధారపడుతుంది. మీరు ఇండస్ గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి చాలా మంది చెప్పటం, తక్షణం పాకిస్తాన్కి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే మన వైపు కూడా ఆ నీటిని ఒడిసిపట్టే డ్యాములు కానీ మరొక ఏర్పాట్లు కానీ చాలా పరిమితంగానే ఉన్నాయని చెప్తున్నారు. సైకలాజికల్ గా ఇది సైకలాజికల్ వార్ఫేర్ కూడా. వాళ్ళకి ఈవేళ కళ్ళు తెలుసుకున్నారు. 25 మంది కోట్లు పాకిస్తానీస్ కి, 24 మందికి తెలియదు కోట్లు. ఇదేదో నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఆకాశం నుంచి వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది అనుకున్నారు. భారతదేశం వదిలితే ట్యాప్ వస్తుంది, ఈవేళ రేపు మూసేస్తారు. ఇప్పటి వరకు అనమాట పాకిస్తాన్ ఏమిటంటే, కశ్మీర్ మీద అభిప్రాయం ఏంటంటే ఈ నదుల్ని క్యాప్చర్ చేయడానికి, సో అదొకటి. తర్వాత మిగతాది యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయిపోతుందా, భారతదేశం వెళ్ళి కొట్టేస్తారా, ఇది జరిగే పని కాదు. ఫస్ట్ ఎవరు ఇస్తుంటారు రాయ యుద్ధంలో? పాకిస్తాన్ గన్ ఫస్ట్ శబ్దం వినపడతాదా, భారతదేశాన్ని వినపడతాదా, అది చూడాలి. అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఇప్పటికే సుమారు 6 రోజులుగా డైలీ సీజ్ ఫైర్ రూల్స్ ని వైలేట్ చేసి బార్డర్ లో కాల్పులు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి పుల్లారావు గారు. అది మనం ఇప్పుడు ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. అక్కడ కర్నల్ గారు కూడా చెప్తారు. ఫాగ్ ఆఫ్ వార్ అంటే నిజమేంటి, అబద్ధం ఏంటి, జరిగేది ఏంటి మనం చెప్పలేము. ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. అంటే అలాగుంటాడు. వాళ్ళు ఏమంటున్నారు, మనం ఏమంటున్నాం, అది ఎంత మనం వదిలేయండి. మెయిన్ థింగ్ మీరు చూడవలసింది, వార్ స్టార్ట్ అవుతే ఏదో రేపు వెళ్ళి మాపు వచ్చేది కాదు. ఈసారి చాలా పెద్ద వార్ జరగచ్చు. వార్ స్టార్ట్ అయ్యాక మీరు ఎంత బలబలాలుగా ఉండినా, ఏ వండినా, వారు ఏ పక్కనకి వెళ్తారో ఎవరు చెప్పలేము. నా వ్యూ ఏంటంటే, నా వ్యూ తప్పకుండా మనకి అవసరం. మన నెత్తి మీద యుద్ధం వస్తే తప్పదు. చైనాతో తప్పలేదు. అది మోడీ చాలా గ్రేట్ గా చేశాడు ఏప్రిల్ 2020లో.
అదేదో లొంగిపోయి పారిపోతారు అనుకున్నాడు భారతదేశం, నిలబడ్డాడు. Hmm. చైనా మళ్ళీ అది అర్థం చేసుకోలేకపోయింది, తగ్గిపోయారు. ఓకే. పాకిస్తాన్ కూడా అప్పుడు అది టెస్ట్ చేస్తున్నారు, భారతదేశం ఎంతవరకు వెళ్తాది, భారతదేశం ఏం చేస్తుంది, మా దగ్గర ఇది ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే యుద్ధానికి అలా అదిగో వెళ్ళిపోయి యుద్ధానికి సైన్యానికి మన దగ్గర 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 ఏనుగులు ఉన్నాయని అది కాదు. చాలా ఎలక్ట్రానిక్ యుద్ధం. లేకపోతే నేను అధికారం మాటలు కూడా అంటాను, మీరు మీ నాయకుడు అక్కడెక్కడో కూర్చొని మీరు స్టేట్మెంట్స్ ఇస్తే అయిపోతుందా కటారి గారు పూర్వంలాగా అంటే అందును. ఇది చాలా సీరియస్ మ్యాటర్. తర్వాత ఇంకో సిగ్నల్ కూడా వచ్చింది ఇవాళ, ఆ బీసీ సెన్సస్ అనగానే అది కూడా ఒక సిగ్నల్, యుద్ధానికి రెడీ అవుతున్నామని. రెడీ అవుతున్నాం, యుద్ధం స్టార్ట్ అవుతున్నది మాత్రం నేను చెప్పట్లేదు. ఓకే సార్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ వరుస సమావేశాలు ఢిల్లీలో, సాక్షాత్తు ప్రధాని అధ్యక్షతన నిన్న ఒక సమావేశం జరిగింది. రక్షణ మంత్రి, రక్షణ సలహాదారు, అలాగే త్రివిధ దళాధిపతులు, సిడిఎస్ అంతా కలిసి కూర్చొని ఒక సమావేశం జరిగింది. చాలా అత్యున్నత స్థాయి సమావేశం. ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఓవరాల్ మొత్తం క్యాబినెట్ సమావేశం కూడా జరిగినటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ దౌత్యపరంగా, కొంత వాణిజ్యపరంగా గగనతలానికి సంబంధించిన ఆంక్షలు ఇవన్నీ కూడా, ఈవెన్ భారత గగనతలం నుంచి కూడా పాక్ విమానాలు వెళ్లకుండా చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. సముద్ర జలాల్లో కూడా మన ఆధిపత్యం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఏదో వెలితి కనపడుతుంది. సమాజంలో అయితే చాలా వేగంగా ఏదో జరగాలని కోరుకుంది, రైట్ అని నేను చెప్పట్లేదు ప్రకాష్ రెడ్డి గారు, కానీ దానికి అనుగుణంగానే జాతీయ స్థాయిలో కదలికలు వస్తూ ఉన్నాయి. ప్రధాని సమావేశాలు నిర్వహించడం, అలాగే పాక్ మంత్రి 36 గంటల లోపు మా మీద దాడులు జరిగే అవకాశం ఉంది, వాళ్ళు కూడా సిద్ధపడుతున్న వార్తలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఏం చేయబోతా ఉన్నారు? ఏం చేయబోతున్నారని ముందు పెద్దలకు నమస్కారం. ఏం చేయబోతున్నారని మేము చెప్పడం అనేది, మీరు చెప్పినా నేను చెప్పినా అది కుదరదు సార్. ఎందుకంటే ఏం చేయబోతున్నారు అనేది అది టాప్ సీక్రెట్ గా ఉంటది. అది అంటే ఇంటర్నల్ గా, అంటే నేషనల్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన సూచనలు కాదు కదా సార్ మీరు చెప్పేది. అక్కడికే వస్తున్నారు. ఇప్పుడు నిన్న జరిగింది నేషనల్ క్యాబినెట్ కమిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ, అది మొదటి నుంచి ఉండే కమిటీ సార్, కొత్త కమిటీ ఉండదు అది. దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఇది 5 కలిపినటువంటిది. అది ఏ ప్రభుత్వం ఉన్నా అది సెక్యూరిటీ ఉంటుంది. అది నిన్న జరగాల్సినటువంటి క్యాబినెట్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ నిన్న ఈవినింగ్ ఉంటుంది, అది ఈ రోజు పోస్ట్ పోన్ అయింది. బికాస్ ఆఫ్ ఆ మీటింగ్, పాత మీటింగ్ లేట్ అవుతుంది కాబట్టి. ఎకనామిక్ అఫైర్స్ మీటింగ్ కూడా క్యాబినెట్ కమిటీ అనే ఎకనామిక్ అఫైర్స్ కూడా జరిగినట్టుంది ఈ రోజు. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ కూడా ఆల్మోస్ట్ 2 hours ప్రొలాంగ్డ్ క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఈ రోజు. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజల ఆవేశాలు ఏదో చెయ్యాలనేటువంటి ఉంటది, కానీ విచక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విచక్షణతో చేస్తున్నప్పుడు దాన్ని అన్ని కార్నర్స్ లో యుద్ధానికి, మహాభారత యుద్ధానికి తయారు కావడానికి 6 నెలలు పట్టింది సార్ టైం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరి వైపు ఎవరు ఉంటారు దాంట్లో, అంటే మీరు అన్నట్టు లాజిస్టిక్ ఎవరు సపోర్ట్ చేస్తారు ప్రపంచంలో అనేటువంటి ఒక పాయింట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటి ముందు గగనతలం మీద డిస్కస్ యాడ్ చేశారు, దాని తర్వాత మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ టోటల్ గా బ్యాన్ చేశారు, మనం ఇక్కడ పంపించారు. ఈ రోజు ఇంకా చర్చ ఏంటంటే మనం పంపిస్తాం కాదు, మన ద్వారా పోయేటువంటి వేరే కంట్రీ ద్వారా కూడా థర్డ్ పార్టీ నుంచి రూట్ అయ్యేటువంటి ఏమన్నా అటువంటి కూడా క్లోజ్ చేసే ప్రయత్నం కూడా ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మనం పంపించడం కాదు, మనం పంపించే దేశాలు కూడా పంపించచ్చు కదా, సహాయం చేయొచ్చు కదా. అది కూడా ఎంతవరకు ఉంటుంది అది కూడా స్టడీ చేస్తున్నారు. అట్లాగే సముద్రం మీద ఉన్నటువంటి పరిస్థితులు స్టడీ చేస్తున్నారు. వాళ్ళ అంతర్గతంగా ఏమేమి ఉంటాయో కూడా స్టడీ చేస్తారు సార్. ఎందుకంటే బలూచిస్తాన్ ఏరియాలో ఎంత ఇంటర్నల్ ఉంటుంది, పిఓకేలో ఎటువంటి సమస్యలు రావచ్చు, పిఓకేలో వాళ్ళకే వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, అది మనం కాగల కార్యం గతంలో వేసినప్పుడు ఇంకా మనం ఇంకా మంచి దీంట్లో ఎత్తుగడలు మనకు చాలా స్పష్టంగా పోవచ్చు. కాబట్టి ఇవన్నీ అన్ని ఆప్షన్స్ ముందుకు పోయి వీటిలో ఏ ఆప్షన్ వల్లైనా, ఏ ఒక్క ఒత్తిడి వల్లనైనా పాకిస్తాన్ దిగొస్తే అది అందరికీ మంచిది. యుద్ధం అనేది ఎవరైనా కోరుకోము, యుద్ధం కావాలని ఎవరు కోరుకోరు, కానీ ఈ అన్ని ఒత్తిడులకు తల ఒగ్గి ఇప్పుడు యుఎన్ఓ అంటే దిగిరావటం అంటే కాదు కదా. మీరు ఒక మాట అన్నారు ప్రకాష్ రెడ్డి గారు, పాకిస్తాన్ దిగిరావటం అంటే వాళ్ళ మంత్రులు వాళ్ళు ప్రకటన చేస్తుంది, నిజమని నేను చెప్పట్లే. వాళ్ళ ప్రకటన ఏంటంటే ఈ దుశ్చర్యకి మాకు సంబంధం లేదు, మేము కూడా టెర్రరిజం బాధితులమే, మేము సిద్ధంగా ఉన్నాం ఒక తటస్థ విచారణకి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ అన్నట్టుగా చెప్తున్నారు. అది దానికి నిజంగా నిజమా లేదు ఊరక ముసలి కన్నీరు కాలుస్తున్నారో మనకు తెలియదు.
నేను అనుకోసాను సార్, ఈ రోజు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడినాడు ఈ రోజు. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో మాట్లాడినాడు. అంటే నేను అన్ని ఆప్షన్స్ వెతకడమే దీన్ని మొత్తానికి మనకేదో పాకిస్తాన్ ను మన మనుషుల మీద యుద్ధం చేయడం కాదు కదా, పాకిస్తాన్ మన దేశం మీద ఇటువంటి దురాక్రమణలు అంటే పరోక్ష ప్రచ్ఛన్న యుద్ధాలు చేయొద్దు అనేటువంటిది మన కోరిక. ప్రచ్ఛన్న యుద్ధం చేయకుండా అది కూడా మతం పేరు మీద అసలే చేయొద్దు అనేది మన కోరిక. మిగతా విషయాలు పక్కన పెడతాం. అయితే వాళ్ళ దగ్గర టెర్రరిజం కు వాళ్ళు కూడా బాధితులే, కానీ టెర్రరిజం తీవ్రవాదాన్ని నియంత్రించడంలో వాళ్ళు విఫలమవుతున్నారు అనేటువంటి కూడా ఒక అంశం ఉంది కదా. అది దాని విషయంలో బయటకు రమ్మనండి. తీవ్రవాదాన్ని అరికట్టడానికి భారత సహాయం కోరారనుకోండి, అప్పుడు చాలా ఇంకా ఉందాగా ఉంటుంది కదా. చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. ఆ భారత సహాయం కోరి తీవ్రవాదం ఎటువంటి తీవ్రవాదం అయినా సరే, భారతదేశంలో తీవ్రవాదం ఉన్న మనిషి ఇటువంటి తీవ్రవాదం చంపడం అనేది తప్పు. అది భారతదేశంలో తీవ్రవాదం ఉన్నా దాన్ని ఆపడం కోసం భారత ప్రభుత్వం నుంచి ఏ సహకారం అడుగుతున్నారు, ఏ సహాయం అడుగుతున్నారు? న్యూట్రల్ ఇప్పుడు వెపన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయుధం ఎవరికి, తీవ్రవాదం ఎక్కడి నుంచి వస్తుంది, ఫండింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఇవన్నీ కోణాల్లో కూడా చర్చించాలి కదా. దానికోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఏ రీతిగా ముందుకు వస్తుందో దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి తప్ప మనకు అనుకున్న యుద్ధం చేస్తారంటే చెయ్యరు. అర్జున్ గారు, మీకు అపార అనుభవం ఉంది. యుద్ధ క్షేత్రంలో ప్రభుత్వాలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రధాని వాళ్ళు నిన్న ఒక కీలకమైన మెసేజ్ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలన్నది పూర్తిగా త్రివిధ దళాధిపతులు, ఆ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఆ సామర్థ్యం, ఆ సత్తా వాళ్ళకు ఉన్నాయి, ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి ప్రధాని ప్రకటన చేశారు. అయితే కొన్ని వార్తలు మనకు వినపడుతుందంటే, ఈవెన్ ఒక బ్రిటిష్ ఎంపీ, భారత మూలాలు ఉన్న ఒక ఎంపీ పిఓకేని మన ఆధీనంలోకి తెచ్చుకోవటమే శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం. ఎప్పటి నుంచో ఈ కాశ్మీర్ ఇష్యూ కానీ లేకపోతే మరొక సమస్య కానీ వీటన్నిటికీ పరిష్కారం ఆ పిఓకేని తిరిగి భారత్ కలిపేసుకునే అంటే ఒక పెద్ద స్టెప్ తీసుకోవాలన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అయితే ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు అదంత ఈజీ కాదు, దానికి చాలా ఆలోచనలు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం ఎటువైపు ఉంటుంది, ఒకసారి దిగితే ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ అంచనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం నిన్న ఇవాళ చేస్తున్న కసరత్తు దానికి ఏదన్నా అంటే ఏమంటారు, సైనిక చర్యకి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్స్ లాగా మీకు అనిపిస్తున్నాయా? ఎలాంటి చర్య ఉండొచ్చు కల్నల్ గారు? ముందుగా హెచ్ఎం టీవీ స్టాఫ్ కి ప్లస్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న పుల్లారావు గారికి, తులసిరెడ్డి గారికి, మరొకరి పేరు ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. సో నేను కల్నల్ అర్జున, 38 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాను. చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ చేశానండి నేను. ఎస్పెషల్లీ జైన్కేలో 10 ఇయర్స్ చేశాను అక్కడ. నేను లేలో కూడా ఉన్నాను నేను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటండి, యుద్ధం ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒకటి మనం డిక్లేర్ చేసేది కాదు వారు, మనం వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. యూఎన్ఓ దగ్గర, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇంత క్రితం చాలా డిబేట్లు ఇచ్చాను. ఈ 2-3 రోజుల్లోనే మోర్ దాన్ 10 డిబేట్స్ ఇచ్చాను నేను. అందులో చెప్పింది నేను ఒక్కటే, దాంట్లో వచ్చి మనం 3 పొజిషన్లు ఇక్కడ చలో సింధు నది ఒక ట్రీట్ అయ్యింది. ఎప్పుడైంది ఈ ట్రీటీ? ఎప్పుడైందంటే 1960లో అయింది. ఓకే, ఆ ట్రీటీ ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తున్నాం. దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. మీరెవరు అన్నారు ఇప్పుడు ఆ నీటి జలాలు ఎంతవరకు మనం ఆపలేము మనం. ఇట్స్ నాట్ పాసిబుల్. పంచభూతాలను మనం మన గుప్పెట్లో పెట్టుకోలేము. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఏ డ్యామ్ కానీ ఏది కానీ మనం గుప్పట్లో పెట్టుకోలేము. దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. ఓకే, వాళ్ళకి వచ్చి క్రైసిస్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి మంచినీళ్లు సింధు నది నుంచే పోతాయి, తాగునీరు సాగునీరు రెండు పోతున్నాయి. దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. There are 2 issues resolved completely all the issues. 3 issues. First issue is to discussions to be held. Sorry, Telugulo మాట్లాడతాను నేను. Discussions పై లెవెల్, ఆన్ ద పై లెవెల్ అంటే ప్రధానమంత్రి టు ప్రధానమంత్రి దేశం కాబట్టి భారతదేశము, ప్రధానమంత్రి పాకిస్తాన్, ఆ లెవెల్లో ఏంటి సమస్య, దేని గురించి సమస్య, ఎందుకు మా ప్రజలను చంపుకు తింటున్నారు? అలాంటి చర్చ జరిగే అవకాశం మీకు ఏమైనా కనపడుతుందా కల్నల్ గారు? మీరు పూర్తిగా వినండి. ఇది సఫలం కాదు, ఇది వచ్చి సఫలం కాదు, ఇది విఫలమే అవుతుంది. చర్చ పూర్తిగా వినండి. నా 3 పాయింట్లు పూర్తిగా విన్న తర్వాత మీరు సెకండ్ సపోజ్ ఇది సఫలం కావద్దు, విఫలమే అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళు ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళు టెర్రరిజాన్ని పోషిస్తున్నారు వాళ్ళు. ఇది కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. సెకండ్ ఇష్యూ, యూ హ్యావ్ టు అప్రోచ్ ది కాబట్టి యుఎన్ఓ. యుఎన్ఓకి ఎందుకు అప్రోచ్ చేయాలంటే, మేము యాజ్ పర్ ప్రోటోకాల్ మేము వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడాము. మేము వాళ్ళు
వాళ్ళు సమ్మతంగా లేరు. Okay. ఓకే, వాళ్ళు మెయిన్ థింగ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే పిఓకే ఇష్యూ ఉంది. పిఓకే ఇష్యూ గురించి నేను తర్వాత చెప్తాను నేను. Okay. ఓకే, పిఓకే ఇష్యూ తర్వాత చెప్తాను. సపోజ్ అక్కడ కూడా యూఎన్ఏ వాళ్ళు ఏం చెప్తారు మనకు, మీరిద్దరు కూర్చొని చర్చించుకోండి అని. ఆ చర్చలు మనం ఆల్రెడీ జరిగాయి, ఫస్ట్ పాయింట్ లో ఆల్రెడీ జరిగాయి, మనం సఫలం కాలే అందులో. సో థర్డ్ ఆప్షన్ ఈస్ టు డిక్లేర్ ద వార్. ఓకే, టు డిక్లేర్ ద వార్. డిక్లేర్ ద వార్ ఎలాగవుతుంది? ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి టు డిక్లేర్ ద వార్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ దిస్ థింగ్ 3 చీఫ్స్. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ప్రశ్న అడగాలి. సిద్ధంగా ఉన్న యుద్ధ సన్నాహాలు వేరు, యుద్ధం వేరండి. ఇక్కడ మన అందరి పెద్దలు చెప్పడం ఒకటి, ఇది యుద్ధ సన్నాహాలు వేరు, యుద్ధం వేరు. యుద్ధ సన్నాహాలు వచ్చి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయండి మన బార్డర్లో. ఎప్పుడు మన దగ్గర ఆల్ ఎలక్ట్రానిక్ అని చెప్పబడే కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఆల్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. గోపుర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క గన్ దగ్గర అక్కడ నుంచి మోహరించాం మనం. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మాకు ఎప్పుడు ఎస్జీ, సిజీ అండ్ కాబట్టి ఎన్జీ, సదర్న్ గ్లేజియర్, సెంట్రల్ గ్లేజియర్, నార్థన్ గ్లేజియర్ ఎప్పుడు సర్వ సిద్ధంగా ఉంటాం మనం. అది సపరేట్ ఇష్యూ. ఒకటి 71 లో ఏమైంది కదా, 71 డిసెంబర్ లో సేమ్ వార్ జరిగింది. పాకిస్తాన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 65 లో వార్ జరిగింది, 71 లో ఒక వార్ జరిగింది. దాని తర్వాత 1999 లో మామూలుగా ఇట్స్ నాట్ ఏ వార్, ఇట్ ఇస్ నాట్ ఏ వాట్స్ కాల్డ్ డిక్లేర్డ్ వార్, ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఆపరేషన్. అంటే మీకు సివిల్ కాన్సెప్ట్ లో మీరు వారే అనుకోవచ్చు దాన్ని, మేము వార్ అన్నాం దాన్ని ఆపరేషన్ అంటాం, మేము ఆపరేషన్ అంటాం. ఓకే, సో ఈ మూడిట్లో కూడా వాళ్ళు వచ్చి జయించలేదు మన దగ్గర. భారత్ ని జయించడం అంటే పాకిస్తాన్ కి ఒక స్వప్నం అనుకోండి, అదైతే స్వప్నంలో చూసుకోవచ్చు అంతేగాని భారత్ మేము జయించినామని చెప్పేసి ప్రాక్టికల్ గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. వాళ్ళకి క్లియర్ గా తెలుసు అదే విషయం. అప్పట్లో 71 వార్ లో మనం ఎక్కడి దాకా వెళ్ళాము, లాహోర్ దాకా వెళ్ళాము. వాళ్ళు అప్పట్లో మామూలుగా 65 లో కానీ మెల్లమెల్లగా ఆక్రమించుకున్న ప్రాంతమే పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏం టెర్రరిజం ప్రాంతంగా వాళ్ళు మార్చుకున్నారు, టెర్రరిజం హబ్ గా మార్చుకున్నారు వాళ్ళు. ఓకే, సో మనము ఎక్కడి దాకా వెళ్ళాము, లాహోర్ దాకా వెళ్ళాము. మనకంత దుర్బుద్ధి అనేది ఉండింటే ఐఓఎల్ అని పేరు పెట్టిండొచ్చు కదా మనం, కానీ ఇండియన్ ఆక్యుపైడ్ కాకపోతే లాహోర్ బాగా చెప్పారు. మనం వచ్చి ప్రతి ఒక్కరి మాట విన్నాం అప్పుడు. మనం వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, మీ ఒకరు విశ్లేషకులు ఉన్నారు, ఇద్దరు వచ్చి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి నేను చెప్పొచ్చేదేమంటే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ ఇష్యూ, ఇట్ ఈస్ టోటలీ ఎక్స్క్లూజివ్లీ నేషనల్ ఇష్యూ. పర్ఫెక్ట్. మనమంతా ఉమ్మడిగా ఇప్పుడు లాస్ట్ టైం కూడా అదే జరిగిందండి. 14th ఫిబ్రవరి 1999 లో పుల్వామాలో సూసైడ్ అటాక్ జరిగి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దానికి పరిష్కారం మనం ఏం చేశాము, ఎదురు తిరిగి మనం వచ్చి కలితే బాల్కోటాలో వెళ్ళాము. అక్కడికి వచ్చి మనం వాట్స్ కాల్డ్ సర్జికల్ స్ట్రైక్ చేశాము. అందులో ఒక 300 మంది చనిపోయారని చెప్పి డిక్లరేషన్ అయింది. దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. పాకిస్తాన్ ప్రధాని ఉంటున్నారు, అర్జున్ గారు 300 మంది చనిపోలేదు ఇలాగని చెప్పారు. నా పాయింట్ ఏంటంటే డిక్లేర్ చేసే వారి గురించి ప్రస్తుతం మనకి చర్చ జరగట్లేదు, కానీ మీరన్న ఆపరేషన్ కానీ లేదు స్పెసిఫిక్ టార్గెట్ మీద సర్జికల్ స్ట్రైక్ లాగానో లేకపోతే వాళ్ళ క్యాంప్స్ బేస్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద దాడు ఇలాంటిది ఏదైనా ఉంటుందా? ఎందుకంటే ప్రధాని ఇన్ని వరుస సమావేశాలు జరుపుతున్నప్పుడు ఏదైనా నిర్ణయం ఉంటుందన్న ఆలోచన చర్చ జరుగుతుంది. అది నిజమా కాదా మనం నిర్ణయం చేస్తామని కాదు. ఒకటి మనం ఇవన్నీ నిర్ణయించలేము. నేను చెప్పేది ఏమంటే ఈవెన్ ఆర్మీ చీఫ్ సిఓడి గాని, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ గాని ఇవాళ చేతుల్లో ఏముండదండి, వాళ్ళ చేతుల్లో ఏముండదు. వన్స్ వార్ డిక్లేర్ అయిన తర్వాత దాన్ని వచ్చి వీళ్ళు మా మిలిటరీ ఆర్గనైజేషన్, మా మిలిటరీ ప్లానింగ్స్, మా మిలిటరీ వ్యూహాలు మేము రచిస్తాము. ఆ టైంలో మేము అవి చేసుకుంటాం. మేము దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే మనకు డిక్లరేషన్ కావాలి, మాకు వారు డిక్లరేషన్ కావాలి. అది కేవలం ప్రధానమంత్రి గారే విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ కాకపోతే ఆల్ అదర్ దిస్ థింగ్ కాకపోతే విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ డిఫెన్స్ మినిస్టర్. రైట్ సార్. తులసిరెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నిన్న ఇప్పుడు ఒక డిమాండ్ చేశారు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీని మీదని. అలాగే అఖిలపక్ష సమావేశంలో కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి సన్నద్ధతని అన్ని పార్టీలు వ్యక్తం చేసినాయి. సో రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు మరి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో
బహుశా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు కూడా కొద్ది రోజుల్లోనే ఉండే అవకాశం ఉందని ఒక వార్త వచ్చింది ఈరోజు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక సన్నద్ధత, కొన్ని సరే బీసీ సెన్సస్ దాని మీద ఒక ప్రకటన వచ్చింది, అదే అంశం అయితే మనం ఇంకో రోజు మాట్లాడదాం. కానీ ఈ యుద్ధానికి సంబంధించి లేదు పాక్తో తలెత్తిన పరిస్థితుల మీద ఏమన్నా చర్చ ఉండే అవకాశం ఉందా? అంటే ఒకటి, ఇక్కడ భారతదేశము యునైటెడ్ గా ఉంది, భారతీయులందరూ ఒకటిగా ఉన్నారు ఉగ్రవాదం మీద అనే సందేశం వచ్చేసి బలంగా పోవాల్సిన అవసరం ఉంది అన్ని వైపుల నుండి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పటికే ఖర్గే గారు కానీ రాహుల్ గారు కానీ వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు, ఖర్గే గారు మొన్న జైపూర్ లో 28వ తారీఖున దేశం తర్వాతే పార్టీలు మతాలు, దేశం కోసం అంతా ఏకమై నిలవాలి, దేశం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అందరూ సమర్థించాలి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఉగ్రవాదాన్ని సమైక్యంగా ఎదుర్కోవాలి, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తాం, భారతీయులందరూ ఏకం కావాలి, సమాజాన్ని విభజించడమే పహల్గాం దాడి ఉద్దేశము ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని మరింత బలంగా వినిపించాలంటే పార్లమెంట్ సమావేశం దీనికోసం ప్రత్యేకంగా పెట్టి ఒక యునానిమస్ గా వచ్చేసి తీర్మానం చేస్తే ప్రపంచ దేశాలకు కానీ ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాదులను ప్రేరేపించే వాళ్ళకి కానీ ఒక బలమైన సందేశం పోతుంది అనేది రాహుల్ గాంధీ గారి అభిప్రాయం. బహుశా దాంట్లో వచ్చేసి ఎవరు దాన్ని అందరూ ఏకీభవించాల్సిన విషయం ఇది. భారతీయులు నేను ప్రభుత్వానికి కూడా మంచిదే కదా, వాళ్ళు భారతీయులు ఒకటిగా ఉన్నారంటే డెఫినెట్ గా వచ్చేసి ఈవెన్ కార్గిల్ యుద్ధం అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు, ఈవెన్ అంతకుముందు యుద్ధాలు కూడా ప్రతిపక్షాలు సపోర్ట్ చేశారు. 1971లో ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు వచ్చేసి కాళికా మాత. కాబట్టి అదేవిధంగా కార్గిల్ యుద్ధం అప్పుడు వచ్చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డెఫినెట్ గా ఒక ఇంత పెద్ద దేశము డెమోక్రటిక్ కంట్రీ వచ్చేసి మనం యునైటెడ్ గా ఉన్నామనే సందేశం పంపితే డెఫినెట్ గా అవతలోడు ఎంత బలవంతుడైనా అని, అవతలోళ్ళు ఎంత దురుద్దేశమైనా కానీ నేచురల్ గా వాళ్ళు వచ్చేసి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మంచిది. ఓకే, అయితే రెండో అంశం సార్, అంటే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఏమంటారు పర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఒకటి దౌత్యపరంగా, రెండవది వాణిజ్యపరంగా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది, వాటికి పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు. అయితే సైనిక చర్య ఆపరేషన్ అంటారా, మిలిటరీ యాక్షన్ అంటారా, లేదు యుద్ధం అంటావా, యుద్ధం అన్నమాట చివరికి పెట్టుకున్నా కొంత చర్యలు అయితే ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది, టెర్రరిజాన్ని తుదముట్టించాలి, ప్రతీకార దాడులు ఉంటాయన్నది కూడా మనకు వినపడుతున్నమాట. ఏ స్థాయిలో ఉండాలి, ఒకవేళ అది కొంచెం శృతి మించితే, ఇప్పుడు ఇందాకే కల్లాల్ గారు చెప్పారు ఇది ఎవరి చేతిలో ఉండదు అని, మన వార్తలు చూస్తామంటే ఈవెన్ తుపాకీ తోటాలు కూడా దేశంలో ప్రపంచంలో 2-3 యుద్ధాలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్, రష్యా ఒకటి, ఇజ్రాయెల్, ఆ తోటాలు కూడా చాలా షార్టేజ్ ఉందంట. సో యుద్ధం అన్నది పక్కకు పెడితే కొంత చర్యలకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఒక అంశం. అయితే ఒకవేళ యుద్ధం అంటూ వస్తే నిజంగా మనకి మిత్రులు ఎవరు శత్రులు ఎవరు అన్నది కూడా ప్రభుత్వం బేరీజ్ వేసుకుంటుందని కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు, ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవడం అనేది ఒకటి, ఉగ్రవాదులను ప్రేరేపిత పాకిస్తాన్ ప్రభుత్వం మీద చర్య అనేది రెండవది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము పాకిస్తాన్ మీద ఉగ్రవాద ప్రేరేపిత అది ఎక్కువగా ఆలోచిస్తున్నాం, కానీ ఇంతవరకు ఈ యొక్క వీళ్ళను 26 మందిని చంపినటువంటి ఉగ్రవాదుల వల్ల 5 మంది 7 మంది వాళ్ళలో ఒక్కరిని కానీ ఇంతవరకు పట్టుకోలేదు, ఒక్కరిని చంపలేదు. కాబట్టి వాళ్ళు వచ్చారు, బాగా నిదానంగా చంపారు, వెళ్ళిపోయారు. 8 రోజులైంది. ఇప్పటి వరకు ముందు వాళ్ళ మీద ప్రత్యక్షంగా మన 26 మందిని చంపిన వాళ్ళను ముందు వచ్చేసి వాళ్ళను పట్టుకోవడమా చంపడమా చేస్తే ముందు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది, ప్రేరేపిత వాళ్ళకు కూడా ఒక ఇండికేషన్ పడుతుంది. రెండవది భారతీయుల హృదయాలు వచ్చేసి కొంత సాంత్వన పడతాయి, ప్రపంచం కూడా శబాష్ అంటుంది. కాబట్టి ఆ కోణంలో 8 రోజులైంది. అంటే ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టుంది, కానీ చెప్తే ప్రభుత్వాలు ఎంత టెక్నాలజీ వాడుతున్నా టెర్రరిస్టులు కూడా అంత గొప్ప టెక్నాలజీ వాడుతున్నారు. వాళ్ళు వాడే ఫోన్లు, సిగ్నల్స్ మార్చడం, ఫ్రీక్వెన్సీ మార్చడం, ఇవన్నీ చూస్తున్నాయి సార్. తులసిరెడ్డి గారు చెప్పండి. కాబట్టి దీని నుండి 2 రకాలు నేర్చుకోవాలి. ఒక 5 మందినో 7 మందినో పట్టుకోలేదానికి ఇంత అవసరపడుతున్నామే. కాబట్టి అప్పుడు ఇంక వచ్చేసి ఒక దేశంతో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ మారిన దేశంలో డెఫినెట్ గా వచ్చేసేసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వాళ్ళు
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. Okay. కానీ అది ఆర్థికంగానా, లేకుంటే సాంకేతికంగానా, ఆయుధ పరంగానా, దౌత్యపరంగానా, ఓకే ఇప్పుడుండే సాంకేతిక టెక్నాలజీ వచ్చేసి Okay. దాని కూడా దృష్టిలో పెడితే గతానికి ఇప్పటికి ఒకప్పుడు మనమే చూస్తున్నాం వచ్చేసి Right. ఒకప్పుడు మనం భారతీయులకు తుపాకులు ఉండే ముందు పూర్వకాలం రాజు తుపాకులు వాడేవాళ్ళు. అవును. ఫిరంగులు వచ్చిన తర్వాత తుపాకుల పని అయిపోయింది. అవును. ఫిరంగులు వచ్చాయి. ఫిరంగుల తర్వాత ఇప్పుడు అట్లా అధునాతనమైనటువంటి మనము సామాగ్రి వచ్చేసి మహాభారతం గాని రామాయణం గాని చూస్తే ఓకే ఎవరి దగ్గర పవర్ఫుల్ ఆయుధాలు, అవును. బ్రహ్మాస్త్రమో, బ్రహ్మ శిరోసనాస్త్రమో, గాంధీవమో, పాశుపతాస్త్రమో, ఈ ఆయుధాలు ఉండబట్టి ఆ పక్క సైన్యం ఎక్కువ ఉన్నా గానీ ఈ పక్క ఆయుధాలు బలమైనటువంటి బట్టి పాండవులు గెలిచారు. కాబట్టి ఆయుధాలు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. నవీన యుద్ధంలో వచ్చేసి ఓకే ఎంతమంది జనం ఉన్నారనే దానికంటే కూడా ఎంత ఆయుధాలు ఉన్నాయి, తర్వాత ఎంత వీరోచితంగా, ఎంత సమయస్ఫూర్తిగా పోరాడుతున్నారు. యుద్ధంలో వచ్చినప్పుడు ఓకే జనసంఖ్య కాకుండా, ఆయుధాలే కాకుండా కమిట్మెంట్ టు ప్యాషన్. ఓకే వీరత్వము, సమయస్ఫూర్తి అనేకం కలగలుకుంటాయి. వచ్చేసి Okay. ఎత్తుకు పై ఎత్తు. Okay. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసుకున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ లో మా ప్రారంభంలో వచ్చేసి జర్మనీ, ఇటలీ, జపాన్ అప్పర్ హ్యాండ్ Right, అనేది sir. అయింది. కానీ క్రమేణా వచ్చేసి అట్లా యుద్ధం నైపుణ్యం ఎత్తుకు పై ఎత్తు వేస్తా పోతున్నారు. ఓకే సో కాబట్టి మీరు చెప్పినట్టు పక్కన చైనాను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. Okay, okay. అందుకంటే మనము ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, తర్వాత ఇక్కడ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నడుస్తుంది. ఇన్ని చూసినప్పుడు మరి మిలిటరీకి పూర్తి హక్కులు ఇచ్చారు. Okay. మిలిటరీ చూసుకోవాల్సింది మెయిన్ గా. రైట్ సార్. పుల్లారావు గారు, సో చర్యలు ఎలా, ఇప్పుడు ఇందాక పిఓకే గురించి కూడా బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు ఒకళ్ళు చెప్పారని చెప్పారు. అంటే ఈ గంభీరత చూస్తే ప్రభుత్వం గంభీరంగా వ్యవహరించటం, పాక్ వైపు నుంచే మనకి ప్రకటనలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన బయటికి రావట్లా. చాలా గంభీరంగా, చాలా వేగంగా కదలికలు అయితే కనపడుతున్నాయి. ప్రకటనలు ఏదో మాటలు తక్కువ చేతలు ఎక్కువ అన్నట్టుగా వ్యవహారం ఉంది ఇప్పుడు. సో దీన్ని ఈ తీవ్రత ఏ స్థాయి వరకు ఉండే అవకాశం ఉంది? ఒకటి పెద్ద షాక్ వచ్చింది కదా ఏప్రిల్ 22 ఎప్పుడైతే పహల్గామ్ లో ఈ అటాక్ జరిగిందో, నెక్స్ట్ మీటింగ్ లో 24న 25న అమిత్ షా గారు ఆయన మీటింగ్ కాల్ చేసి మేము ఒక ఫెయిల్ అవ్వాం దీంట్లో అని చెప్పారు. అందుకనే మిమ్మల్ని అందరినీ పిలిచాను మీకు చెప్తానికి అన్నాడు. అలా గొప్ప మాట. ఆ ఫెయిలియర్ చిన్న ఫెయిలియర్ కాదు, అదంతా ఒక బ్లడ్ శాంపుల్, రక్త శాంపుల్ తీసుకుంటే శరీరం ఎలా ఉన్నదో తెలుస్తుందని అది కూడా అందరూ భయపడుతున్నారు. ఓకే ఇంత ఈజీగా జరిగిందా? 3000 మంది రోజు వెళ్తున్నప్పుడు ఎవరు కాయలేదా? సో ఇలాగ న్యాచురల్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవిసింది, నిద్ర లెవిసింది. ఓకే ఆ కంప్లేసెన్సీ నుంచి బయటకు వచ్చారు. అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. 30 లక్షల మంది టూరిస్ట్ పోయిన సంవత్సరం జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. ఇప్పుడు ఈ టూరిస్ట్ సీజన్ ఆగిపోయింది. మళ్ళీ పైకి తీసుకురావాలి టూరిస్ట్ సీజన్, ఎందుకంటే అది ఒక పెద్ద ప్రోపగెండా స్టంట్ పాకిస్తాన్ చేస్తుంది. మళ్ళీ నిన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి అన్నారు. మళ్ళీ యాక్చువల్గా టూరిస్ట్ స్పాట్లని కుదించారు భారత ప్రభుత్వమే, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని సగానికి కుదించినట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. పుల్లారావు గారు, సెక్యూరిటీ ఉన్నది, ఇప్పుడు అది చేస్తారు. మెయిన్ ఛాలెంజ్ ఇప్పుడు గవర్నమెంట్ కి ఏంటంటే సెక్యూరిటీ ఉన్నది, సెక్యూరిటీ తీసుకొచ్చాం, ఎనీవే విజిబుల్ గా కనపడేటట్టుగా కూడా చేయాలి. మళ్ళీ టూరిస్ట్ ఇండస్ట్రీ, ఎందుకంటే టూరిజం ఇంత గొప్పగా జరుగుతుంది, నార్మల్సీ అంతా మామూలు అయిపోయినా చెప్పుకుంటున్నాం కాబట్టి అది అచీవ్ చేయాలి. ఇప్పుడు ఈ వార్ ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసేది కూడా అదొక మెసేజ్ కూడా ఇస్తుంది కదా పాకిస్తాన్కి, అందరికి, అక్కడ ఉన్న ప్రజలకు కూడా గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉన్నదని. సో ఎంత ఒక సింగిల్ స్టెప్ కాదు, ఒక మల్టీ స్టెప్స్ కాంప్రిహెన్సివ్ గా అన్ని విధాలుగా చేస్తున్నారు. మనకు కనపడిన విషయం ఏమున్నాయి, అన్ని గవర్నమెంట్స్ తో, ఇతర దేశాల గవర్నమెంట్స్ తో మాట్లాడుతున్నారు. టర్కీ మా వెనకాల వచ్చేస్తుంది, టర్కీ మాకు ఇది చేస్తుంది అని పాకిస్తాన్ అంటే, మొన్న టర్కీ ప్రెసిడెంట్ చాలా కేర్ఫుల్ గా ఇచ్చే స్టేట్మెంట్, మీరు అంతా కొంచెం చదువుకోవాలండి, ఇక్కడ గొడవలు వద్దు అన్నట్టుగా చెప్పాడు పాకిస్తాన్. సో డిప్లొమసీ కూడా పెద్ద రోల్, డిప్లొమసీ అన్నిటికంటే పెద్ద రోల్. ఎన్నో యుద్ధాలు, గెలిచిన యుద్ధాలు డిప్లొమసీ వల్ల ఓడిపోతారు ఆఖరికి. డిప్లొమసీ వల్ల, డిప్లొమసీని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందువల్ల గవర్నమెంట్ అది కూడా కనపడకుండా చేస్తుంది, చాలా చేస్తుంది. తర్వాత మీరు ఒక చిన్న ప్రశ్న అడిగారు, మనకి ఏదో ఇదంతా స్టార్ట్ అయ్యాక ఎవరు సైడ్ ఎవరు ఉన్నారో తెలుస్తుంది అన్నారు. అది అలా జరగదు, ఎందుకంటే సైడ్ మనతో అండర్స్టాండింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, బయట పడరు, బయట పడితే వాళ్ళు పలికి పడిపోతారు, మనతో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకున్న ఎనిమీస్ అందరూ
ఇది దక్షిణ చైనా సముద్రంలో ఉన్న 5-6 దేశాలు భారతదేశం పక్కనే ఉంటాయి. ఓకే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందరికీ గొడవలు ఉన్నాయి చైనా. ఓకే. అమెరికా ఏ పక్కన వెళ్తాది? ఇప్పుడు ఆ ట్రేడ్ కనుక చైనాతో కుదరకపోతే కొంచెం హెల్ప్ చేస్తారు. మనకి ఎలాగో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఇవన్నీ ఉన్నాయి. యూరోప్ కూడా ఈ చైనా వెనకాల ఉన్నది అని తెలుసు. సో పాకిస్తాన్ నొక్కేస్తే అయిపోతారు. అందుకంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి 1980 వరకు రష్యాతో విరోధం అమెరికాకు ఉంటే మనం న్యూట్రల్ గా ఉన్నాం. పాకిస్తాన్ అమెరికాతో ఉండి పూర్తి సాయం తెచ్చుకున్నారు. మళ్ళీ 80 నుంచి 90 నుంచి సోవియట్ యూనియన్ రష్యా పడిపోయాక పాకిస్తాన్ కి అదృష్టం ఏంటంటే ఆ తాలిబాన్ రష్యన్స్ ఆఫ్ఘనిస్తాన్ కు వచ్చారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ అవన్నీ అయిపోయాక మళ్ళీ 2001లో ఒసామా బిన్ లాడెన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని నొక్కేయాలి ఆఫ్ఘనిస్తాన్, మళ్ళీ పాకిస్తాన్ ఉంది. ఇదంతా ఎప్పుడు పోయింది? 2021లో ఆగస్ట్ లో గుడ్ బై చెప్పారు అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్. ఆ రోజు నుంచి ఇవాళ పాకిస్తాన్ కి అమెరికన్ నీడ లేదు. కానీ అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గుడ్ బై చెప్పింది ఒక పెద్ద సమస్య అంటున్నారు సార్. ఆ తుపాకులని అక్కడ ఈ టెర్రరిస్ట్ దగ్గర ఉన్నాయని ఆ తుపాకులని వార్తలు వస్తా ఉన్నాయి. అదే వాడు స్క్రాప్ లాగా అక్కడ వదిలేసి వెళ్ళాడు. నేను ఎత్తారు కాబట్టి చెప్తున్నా, గత 6 నెలలు బట్టి అమెరికాతో తాలిబాన్ కూడా మాట్లాడుతుంది. అమెరికాతో కూడా అగ్రిమెంట్ వస్తుంది. భారతదేశంతో ఆల్రెడీ అగ్రిమెంట్ వచ్చేసింది. మనం తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయకపోయినా వాళ్ళ అంబాసిడర్స్ తోనే వ్యాపారం చేస్తున్నాం. సో చాలా మార్పులు వచ్చినాయి. పాకిస్తాన్ కి అంత అనుకూలంగా ఉన్నదా అంటే అంత అనుకూలంగా లేదు. ఓకే, రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ప్రధాని రష్యా పర్యటన, ఇప్పుడు వీళ్ళు మామూలుగా మనకి సహజ మిత్రుడు రష్యా అనుకుంటాం ఎలాంటి సందర్భంలో అయినా కూడా. ఇప్పుడు ఈవెన్ ఈరోజు యుద్ధం వస్తే మనం వాడే ఆయుధాల్లో కూడా మెజారిటీ రష్యా నుంచి మనకు వచ్చినాయి. ట్యాంకర్ల దగ్గర నుంచి మిగతా శతఘ్నులు కానీ ఇవన్నీ. అయితే కారణం బహుశా ఈ డెవలప్మెంట్స్ కారణం అనుకోవాలా? వాళ్ళది విక్టరీ డే అని చెప్పి 80 సంవత్సరాల ఒక పెద్ద ఫంక్షన్ ఏదో ఉన్నది, దానికి ప్రధానికి ఆహ్వానం ఉన్నది, ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే అది పర్యటన రద్దు చేసుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రజలకి లేదంటే మీడియాకి కాస్త ఒక హింట్ కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వేగంగా డెవలప్మెంట్స్ రాబోతున్నాయని ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇంతమంది పుల్లారావు గారు ఆఫ్ కెమెరా మాట్లాడుతుంటే ఒక మాట, మనం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఫీల్డ్ లో ఇన్ఫాంట్రీ భూమి మీద లేదా విమానాలతో యుద్ధం చేసే కంటే ఆర్థిక యుద్ధం కూడా చేయాల్సి ఉంటుంది. అది మొదలైంది. నీటి యుద్ధం ఆల్రెడీ మొదలైంది, మనం చేసింది. సైకలాజికల్ మానసిక యుద్ధం కూడా చేయాల్సి పాకిస్తాన్ మీద. ఆ మానసిక యుద్ధంలో సార్ చెప్పినట్టు దౌత్య నీతి అనేది ఇంపార్టెంట్. ప్లస్ 3వ 4వ అన్నిటికంటే అంటే వాళ్ళ అంతర్గతంగా మనం ఎంత చేయగలుగుతామో చేయాలి. అది కూడా ఒక ఎత్తుగడలో భాగంగా ఉండాలి. అది బల్తిస్తాన్ లో ఉంటుందా, పిఓకే ఉద్యమం వస్తుందా, ఆఫ్ఘనిస్తాన్ ఒకళ్ళు బల్తిస్తానే కనుక కోఆపరేట్ చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ ఉండేటువంటి పాకిస్తాన్ మధ్యలో ఎంత, లేదా చైనా పాకిస్తాన్ కి ఎంత సపోర్ట్ చేయగలుగుతుంది? చాలా మంది భారత్ అసలు అలాంటివి చేయకపోవటమే పెద్ద లోపం, వీటిని ఎగదోయకపోవటం అన్న చర్చ నడుస్తుంది. నేను అందుకోసం మాట చెప్తున్నాను సార్. మన పుల్లారావు గారు మాట చెప్పారు. ఈవెన్ 1971 వార్ లో మనకి ఎంత అడ్వాంటేజ్ వచ్చినా, మన వార్ లో బంగ్లాదేశ్ ఎంత అడ్వాంటేజ్ వచ్చినా మనం ఏదో ఒక స్టేజ్ లో మనం సరెండర్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే అమెరికా డైరెక్ట్ గా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి 7th ఫ్లీట్ నాకు తెలిసిన వరకు ఇండస్ అంటే ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత మన యుద్ధమైన ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది 18 రోజుల. అండ్ అందుకోసమే అమెరికా లాంటి దేశం వాళ్ళ సైనిక పాఠం ఆ రోజు పాకిస్తాన్ వైపు ఉన్నాయి. కాబట్టి దౌత్య నీతి ప్రపంచంలో మిగతా దేశాలు, బలమైన దేశాలు, మిగతా దేశాలు చిన్న చిన్న దేశాల గురించి మన సైప్రస్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం, ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దౌత్య నీతి, మానసిక యుద్ధం, ఆర్థిక యుద్ధం, అన్ని యుద్ధాలకు మనం సిద్ధం కావాలి. చివరిది బాంబుల యుద్ధం. కల్లర్ గారు, అర్జున్ గారు, అంటే ఏదైనా పాక్ మంత్రి చెప్పినట్టుగా 36 గంటల్లో ఏదైనా కొంత చర్య ఉండే అవకాశం ఉందా? క్విక్గా, టైం లేదు. అర్జున్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, క్విక్గా చెప్పండి సార్. అంటే ఎనీ యాక్షన్ కెన్ వి ఎక్స్పెక్ట్? హలో, అర్జున్ గారు, ఏదైనా భారత ప్రభుత్వం వేగంగా కొంత రిటాలియేషన్కి ప్రయత్నం చేసే అవకాశం ఉందా? మనం యాక్చువల్లీ డిబేట్ లో అందరి పెద్దలకి ఒకటే చెప్తున్నాను, కొంచెం డైవర్ట్ అవుతున్నామండి. యాక్చువల్లీ మన ఇక్కడ ఇష్యూ, మన మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు భారత ప్రభుత్వము పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలంటే యుద్ధం అనివార్యమా అవసరమా అని చెప్పేసి మనం వచ్చి ఒక డిబేట్ లో కూర్చున్నామండి. ఇక్కడ మనం వాళ్ళని వెళ్ళి కంపేర్ చేసుకుంటున్నాము. అలాంటిది ఏం లేదండి. ఎవరిని కంపేర్ చేసి పాకిస్తాన్ కి ఎంత బలగం వచ్చినా నో ప్రాబ్లం. పాకిస్తాన్ కి ఎంత బలగం వచ్చినా మనకు ఎవరి బలగం అవసరం లేదు.
బలగం అంటే ఎలాగంటే ఇప్పుడు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బోత్ ద డిస్ట్రిక్ట్ పాకిస్తాన్కి వచ్చి చైనా అండ నిలుస్తుంది అని చెప్తున్నారు. టర్కీ కొన్ని దేశాలు సౌత్ అరేబియా వాళ్ళంతా చెప్తున్నారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కానీ ఒక విషయం మనం ఆలోచించాల్సిన విషయం వచ్చి పాకిస్తాన్ దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి. కానీ వాళ్ళకంటే శక్తివంతమైన అణు ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు కొన్ని రైట్ అర్జున్ గారు మన్నించాలి. అర్జున్ డీటెయిల్ గా మరి ఇంకోసారి డిబేట్ పెట్టుకుందాం. తులసిరెడ్డి గారు ఆఖరిగా పార్లమెంటు సెషన్ జరిగితే పూర్తిగా ప్రభుత్వానికి సంఘీభావం మరొకసారి తెలిపే అవకాశం ఉందా? 1 minute లో 100% దానికోసమే పెట్టమని చెప్పేది ఉడక. ఓకే, ఆల్రెడీ అఖిలపక్ష మీటింగ్ చెప్పడం జరిగింది. బట్ పార్లమెంట్ ద్వారా కూడా చెప్తే కనుక ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుందని నా ఉద్దేశం. దానికోసమే రైట్ సార్. ఖచ్చితంగా టైం అయిపోయింది, మన్నించాలి. ఇది పాకిస్తాన్తో ఎలాంటి చర్య ఉండబోతుంది భారత్ వైపు నుంచి? మన వైపు అయితే అటు యుద్ధ రంగంలో సన్నాహాలతో పాటుగా ప్రభుత్వ పరంగా కూడా పూర్తి సన్నాహక సమావేశాలు నిరంతరాయంగా కొనసాగుతూనే పార్లమెంట్ సెషన్ కూడా మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛని సైన్యం ఎలాంటి నిర్ణయంతో భారతదేశం తలెత్తుకునేలాగా చేస్తున్నది వేచి చూడాల్సిన పరిస్థితి. చర్చలో పాల్గొన్న కల్నల్ అర్జున్ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి, పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.